గాదే సాయికృష్ణ లకబ్ డెత్ ఘటనను ఖండిస్తూ తిరుపతిలో వైసీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. అనంతరం వీధి నుంచి పూలమఠం వరకు సాగిన ఈ ర్యాలీలో భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లాకప్ డెత్ ఘటనపై ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా మానవ హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా అరాచక పరిస్థితులు ప్రభుత్వమే పెంచి పోషిస్తూ ఏమాత్రము కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి రీతిలో పరిపాలించకుండా అత్యంత దుర్మార్గంగా హేయంగా పరిపాలిస్తున్నది. ఈ రోజున దళిత యువకుడు క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం ఆ కృష్ణలంక సిఐ నాగరాజు అని ఆయన మరణ వాంగ్మూలంలాగా ఇచ్చి మరీ పురుగుల మందు తాగాడు. సాయి కృష్ణ అనేటువంటి యువకుణ్ణి పట్టుకొని లాడ్జీలో చిత్రహింసలు పెట్టి ఆ తరువాత ఈ నాగరాజు అనేటువంటి సిఐకి అప్పగిస్తే అతను పాశవికంగా హింసించి ఆ నాగరాజును హత్య చేసినారు. గంగమ్మ అనేటువంటి ఒక దళిత మహిళను అనంతపురంలో పోలీసు వాళ్ళు మర్డర్ చేసినారు. అయినా ఏ మాత్రము కూడా చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం వైసీపీకి మాత్రమే వర్తింపబడుతుందని ఇంతకాలం అనుకుంటుంటే అది సామాన్యుడి గడపలో కూడా వచ్చి వాలిపోయింది. దాన్ని ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉంది కాబట్టే కాకీల క్రౌర్యానికి హద్దులు లేకుండా పోయాయి. ఈరోజు కృష్ణలంకలో సాయి కృష్ణ అనేటటువంటి యువకుణ్ణి దారుణంగా కొట్టి పోలీస్ స్టేషన్లోనే చంపేసి అతని శవాన్ని కూడా దహనం చేసేసినటువంటి ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాలను ఎక్కిపడేటట్టుగా చేయడం ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది.